గవర్నమెంట్ తరపున నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా నేను నా మాటలు ఏమైనా తప్పుంటే క్షమించండి. రాజకీయ నాయకులు ఎవరు గెలిచినా మాకు సంతోషమే. కాకపోతే కొన్ని స్కీమ్లు పెట్టారు కదా, అమ్మఒడి పథకాలు, రైతు భరోసాలు, ఇవన్నీ పెట్టారు, చాలా సంతోషంగా ఉంది. కాకపోతే నేను కోరేది ఏంటంటే ఇప్పుడు నిత్య సరుకుల ధరలు చాలా పెరిగాయి, అవన్నీ తగ్గాలని కోరుకుంటున్నాను. అలానే గ్యాస్ ధరలు కూడా పెరిగాయి, కరెంటు బిల్లులు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఇవన్నీ కూడా తగ్గిస్తే గవర్నమెంట్ తరపున మా మిడిల్ క్లాస్ వాళ్ళందరి లైఫ్లో బాగుంటాయని నేను కోరుకుంటున్నాను. నా మాటలు ఏమైనా తప్పుంటే క్షమించండి. అలానే చాలా వరకు మందులు డ్రింక్ చేసే వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో పిల్లల్ని కూడా చూసుకోకుండా అప్పులు చేసుకొని తాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా కొద్దిగా తగ్గించి, రేట్లు తగ్గించి, తాగే వాళ్ళని అయితే మనం ఎప్పటికీ కూడా మార్చలేము. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు తాగడానికి ఇంట్లో వస్తువులు కూడా అమ్మేసి తాగుతుంటారు, అవి కూడా తగ్గాలని వాళ్ళకి నా బాధ అర్థం అవుతుంది అనుకుంటున్నాను. నా మాటలు ఏమైనా తప్పుంటే క్షమించండి. ప్రతి ఒక్క ఓటేసే హక్కుదారులందరూ ఇదే కోరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.